రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజల జీవితాలు బాగుపడాలన్నా పూర్తిగా కూటమి చేతిలోనే ఉందని వైసీపీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పష్టం చేశారు. స్థానికంగా వైసీపీలో వెన్నుపోటు రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన తనను ఆహ్వానించాయని, ఖచ్చితంగా ఈ మూడు పార్టీల్లో ఓ పార్టీలో చేరడం ఖాయమని ఆయన వెల్లడించారు. వైసీపీ వెన్నుపోటు రాజకీయాలు, కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనే తాను కూటమిలోకి వెళ్తున్నానని చెబుతున్న దొరబాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తనదైన ముద్ర వేసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మనతో ఉన్నారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే కింద చేయడం జరిగింది. మొదటిసారి అప్పట్లో బీజేపీ టీడీపీ పొత్తులు ఒకసారి అఖండ మెజార్టీతో గెలిచి ఆయన అనారోగ్య కారణంలో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భారీ మెజార్టీతో గెలిచారు. మళ్ళీ రెండోసారి వైసీపీ నుంచి గెలవడం జరిగింది. ఆయన వివిధ కారణాలతో ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి ఇప్పటికీ కేడర్ ఆయన వెంట ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తున్నానని చెప్పిన తర్వాత కూడా ఎంపీటీసీలు, సర్పంచ్లు, అదేవిధంగా మిగతా కౌన్సిలర్లు కూడా ఆయన కూడా రావడం జరిగింది. అసలు కారణాలు ఏంటి ఒకసారి సార్ని అడుగుదాం. మరి రాజీనామా నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నారో అది ముందు చెప్పారు. ఇది 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యింది. 2 పర్యాయాలు ఓడిపోయినా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ఘనత ఈ పిఠాపురం ప్రజలది. దాంట్లో భాగంగా ఒకసారి బీజేపీ శాసనసభ్యుడిగా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎక్కించడం జరిగింది. ఈ నా రాజకీయ జీవితంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా నా వరకు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పనిచేసే విధానం దగ్గర నుంచి ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడిగా, అంటే రాజకీయాల్లో అంటే ఒక వర్గ పోరాటము, కక్ష సాధింపులు ఇటువంటి రాజకీయవేత్తగా కాకుండా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలనే విధంగా నేను ఎప్పుడు కూడా నా మనసు ఏ రకంగా చెప్తుందో ఆ రకంగా వెళ్తూ ఎప్పటి వరకు కూడా నా వలన ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు, నా వలన ఎవరైనా లాభం పొందాలి తప్పించి నష్టం జరగకూడదనే విధంగా రాజకీయాలలో అధికారంలో ఉన్నా లేకపోయినా నన్ను నమ్ముకున్న ప్రజానికానికి నేను నా ఉన్న స్థాయిలో నేను వారికి అందుబాటులో ఉంటూ ఇప్పటి వరకు జీవన విధానం గడిపిన విధానంలో మొన్న ఎన్నికల్లో ఒక 2 సంవత్సరాలు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండి పార్టీని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బలోపేతం చేయడానికి నా సొంత డబ్బులు వెచ్చించి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నడిచిన విధానంలో రాజకీయ పార్టీలు జనరల్గా వాళ్ళ ముఖ్యమంత్రి అవడం కోసం, పార్టీ అధికారంలో రావడం కోసం టిక్కెట్లు ఇచ్చుకుంటారు. అందులో నేను బాధపడే దొరబాబు గారు చిత్తశుద్ధి చెప్పాలంటే, మీరు ఎమ్మెల్యేగా ఉంటుండగా, మీ పార్టీ అధికారులు ఉంటుండగా ఇక్కడ ఇన్ఛార్జిని వేశారు. ఆ సమయంలోనే మీకు బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి ఆహ్వానం వచ్చిన నమ్మిన పార్టీ, గెలిచిన పార్టీ అని చెప్పి మీరు ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎమ్మెల్యేగా ఉండి కొత్త ఇన్ఛార్జిని కూడా మీరు పార్టీ కోసం పనిచేశారు. ఇది నాకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం మేరకు పక్క నియోజకవర్గంలో నాకు ఆహ్వానం వచ్చినా కూడా అక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీలో నాతో ఉండే సన్నిహితంగా ఉండే మనుషులు కావచ్చు, లేదంటే అవతల నుంచి పోటీసి వ్యక్తులు కూడా నా ఫ్రెండ్స్ కావడంతో వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాగ ఇంతమంది క్యాడర్ అందరూ వచ్చి ఈ రోజున సంఘీభావం చెప్పారు అంటే నిజంగా వాళ్ళందరూ కూడా నన్ను నమ్మారు. మా పరిస్థితి ఏంటని అడిగిన సందర్భంలో తప్పనిసరిగా నాకు రాజకీయంగా రేపొద్దుట పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ మీకోసం, ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓ 25 సంవత్సరాల నుంచి నాకు ఉన్న అవినాభావం సంబంధంతో నెక్స్ట్ నన్ను నమ్ముకున్న, నేను నెగ్గించుకున్న సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వాళ్ళందరికీ నేను అండగా ఉంది. ఏదైతే కూటమికి మిమ్మల్ని చేరవేర్చి ఆ కూటమి ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా అయినా సరే నేను మీకు అండగా ఉంటాను. కానీ నాకు రాజకీయంగా అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేద్దారని కానీ, అంటే సార్ మీరు చెప్పకపోయినా మీకు జనసేన నుంచి కాకినాడ రోడ్లు ఆఫర్ వచ్చింది, అయినా మీరు తిరస్కరించారు. ఎందుకంటే పార్టీ నమ్ముకున్నారు, పార్టీ గుర్తు మీద గెలిచారని. ఇవాళ కూడా మీ మీద ఒత్తిడి ఉంది. బీజేపీ, జనసేన 2 పిలుస్తున్నాయి. ఎటువైపు మొగ్గు చూపే అవకాశం లేదు? జనరల్గా ఎక్కువగా ఇక్కడ ఉండే ఈ
పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఇక్కడ జనసేన మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంటే బీజేపీకి మీరు పాత కప్పు సార్, ఇప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేకపోయినా అఖండ మెజారిటీతో గెలిచారు. అలాగే బీజేపీ నుంచి ఆహ్వానం ఉంది, అలాగే తెలుగుదేశం నుంచి ఆహ్వానం ఉంది. ఏ ఒక్కరితోటి కూడా ఇంకా నేను పూర్తిగా సిట్టింగ్ కూర్చోలేదు. ఈ క్యాడర్ అందరినీ కూడా కూర్చోబెట్టి మనం ఇలాగ వెళ్దామంటే అలాగే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కూటమిలో జాయిన్ అవ్వడం అనేది ఖాయం. దొరబాబు గారు పార్టీ నుంచి బయటకు వచ్చేసి కూటమిలోకి వెళ్తే ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ గీతగా ఉన్నారో వాళ్ళ ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటన చేస్తున్నారు. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నుంచి దాదాపు 80% నాకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదంతా కూడా మీకు రేపొద్దుట నేను ఎప్పుడు జాయినింగ్ పెట్టిన రోజున తప్పనిసరిగా అందరూ కూడా రిజైన్ చేసి నాతో పాటు ట్రైనింగ్ చేస్తున్నారు. కేవలం పిఠాపురం పట్టణ అభివృద్ధి, ప్రజలకి మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసమే ఈ కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్న తప్ప వ్యక్తిగత స్వార్థం కాదు. వ్యక్తిగత స్వార్థం అనేది నాకుంటే ఎన్నికలకు ముందు నాకు వేరే నియోజకవర్గం ఆఫర్ ఇచ్చినప్పుడే వెళ్ళేవాడిని. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా నాకు ఆఫర్ ఇచ్చారు. అయితే నేను ఒక పార్టీ గుర్తు మీద గెలిచాను కాబట్టి చిత్తశుద్ధితో పనిచేశాను. అవమానాలు ఎదుర్కొన్నాను నా ప్రజల కోసం. ఇప్పుడు కూడా నేను వెళ్ళేది నా రాజకీయం కోసం కాదు. 25 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్న నేను, నాకు పదవుల కంటే కూడా అభివృద్ధి ముఖ్యం. నన్ను నమ్ముకున్నవారు, నన్ను నమ్మిన ప్రజల కోసమే కూటమిలోకి వెళ్తాను. కూటమిలో ఏ పార్టీకి వెళ్తున్నది త్వరలో చెప్తానంటారు. బ్యాక్ టు స్టూడియో.